నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. మాదాపూర్ హత్య కేసులో హత్యకు గురైన భాస్కర్ అంత్యక్రియలు ఉప్పరపల్లి గ్రామంలో పోలీసు బందోబస్తు మధ్య ఉద్రిక్తంగా జరిగాయి. ఒకే గ్రామానికి చెందిన వారే నిందితులు కావడంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు 100 మందితో భద్రత కల్పించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు, బంధువులు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మాదాపూర్ లో జరిగిన పరువు హత్యలో మృతి చెందిన భాస్కర్ అంత్యక్రియలు వర్ధనపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించారు. ప్రేమ వ్యవహారంలో జరిగిన ఈ హత్య కేసులో నిందితులు, మృతుడు ఒకే గ్రామానికి చెందిన వారే కావడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వర్ధనపేట ఏసీపీ అంబటి నరసయ్య పర్యవేక్షణలో సుమారు 100 మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కాపాడారు. మృతుడికి సంఘీభావంగా ఎంఆర్పీఎస్ నాయకులు జెండాలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఎంఆర్పీఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమ్మాయి ప్రేమకు బయటివా, అమ్మ ప్రేమకు దూరమైపోతివా, మంచిగా బయలుపోతున్నవా, నిన్నెట్లా మరిసిపోమురా.